గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా కనిపించి వీడియో చేసి ఎన్ని రోజులైందో. ఏదో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడం లేదో అది అలా కనిపిస్తా చెప్పడమే కానీ డైరెక్ట్గా మాట్లాడి చాలా రోజులైందబ్బా. నిజంగా చాలా మిస్ అవుతున్నాను మీ అందరినీ. ఎంతైనా రెగ్యులర్గా వీడియోలు పెట్టిన దానికి గ్యాప్ ఇచ్చిన దానికి తేడానే ఉంటుంది. యూట్యూబ్ కూడా గుర్తించదు అబ్బా, పక్కన పెట్టేస్తుంది. ఈ అమ్మాయి పెట్టట్లేదు చేయట్లేదు అని చెప్పి మనల్ని పక్కన పెట్టేస్తుంది. అయినా కూడా వారానికి ఒకసారి పెట్టినా కూడా మొదలైంది మోత. నాకు ఇది ఒక గోల. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పటిదాకా శబ్దం లేదు, చక్కగా మాట్లాడదాము అని చెప్పి మొదలు పెట్టగానే శబ్దాలు. అసలు కరెక్ట్ టైం చూసుకొని నా అపార్ట్మెంట్లో వర్క్ జరుగుతున్నాయి అబ్బా బాగా. ఆ శబ్దాల మూలాన అసలు సగం చెయ్యాలన్నా అంటే ఇట్లా మాట్లాడాలన్నా వాయిస్ చెప్పాలన్నా కూడా నాకు వీలు అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పి అసలు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎందుకు ఏంటంటే చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టి, ఇక రెగ్యులర్గా పెడతాను అన్న మొన్న 1st తారీఖున చెప్పాను నేను మీకు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే 1st పెట్టాను అనుకోండి, 2nd కాకుండా 3rd, 4th కాకుండా 5th అలా పెట్టాలని ఉంది. కానీ మ్యాక్సిమం ఎవ్రీ 2 డేస్కి అన్నా పెడదామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇవాళ అయితే మనకు మంచి డైట్ వీడియో పెట్టాను. నేను నా ఇంటర్మీడియట్ టైమింగ్స్ చేంజ్ చేసుకున్నాను. ఫుడ్ ఈటింగ్ టైమింగ్స్ ఇంతకుముందు వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ 8 o'clockకి క్లోజ్ చేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఏదో చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నానని చెప్పాను. దాని గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో మ్యాక్సిమం అయ్యని షాపింగ్ వీడియోలని, పండగ వ్లాగులని, భవిష్య ఫంక్షన్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసి అలా 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 పెడతా వచ్చాను. ఎన్ని పెట్టినా కూడా మన మెయిన్ స్మార్ట్ గౌతమి ఛానల్ని నిలబెట్టిన మన డైట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టినా కూడా మన ఫాలోవర్స్ ఎక్కడ ఇది అవ్వకుండా మా గౌతమి ఎప్పుడు పెడుతుందా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ దానికి. అండ్ చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, నీ డైట్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం గౌతమి, ఆ రెసిపీస్ మిస్ అవుతున్నాం అని. సో దానిలో భాగంగా ఇవాళ ఒక మంచి ఓట్స్తో, ఎందుకంటే వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఓట్స్. ముందు వెయిట్లో డైట్ చేసే వాళ్ళు ఏం తింటారు? ఓట్స్ తింటారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ థింక్ చేసేది దాని గురించే. సో ఓట్స్ అంటే చాలా మందికి ఇష్టం, నాలాంటి వాళ్ళకి. చాలా మందికి తింటాం చాలా కష్టం. అబ్బో ఏం తింటావురా బాబు, అది ఎలా తింటాము అని చెప్పి. అందుకనే నేను ఇప్పుడు ఎలా థింక్ చేస్తానంటే అదే ఓట్స్ని కష్టంగా ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా ఎలా తినొచ్చు అని మార్చే విధంగా ఏమైనా రెసిపీస్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటా. సో దానిలో భాగంగానే ఓట్స్ కిచిడి అనో, ఉప్మాను, దోశను, ఓట్స్ రాబో దోశను రకరకాలు చేసాం. ఎన్ని చేసినా నా ఫేవరెట్ రెసిపీ వచ్చి ఓట్స్లో వచ్చి ఓవర్ నైట్ ఓట్స్. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. రాత్రి కూడా చక్కగా ఒక మంచి కొబ్బరి పాలల్లోనూ, నేను మామూలు పాలు ప్రిఫర్ చేయను, ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఆ మిల్క్లో నానబెట్టుకొని పొద్దున్నే అందులో కోస్తంత హనీ వేసుకొని కొద్దిగా సినమన్ పౌడర్ వేసుకొని, ఇంకేమీ వద్దు, దొరికితే ఫ్రూట్ వేసుకుందాం లేకపోతే అది కూడా వద్దు, అలా తినడం నాకేంటో కడుపుకి చాలా హాయిగా లైట్గా అనిపిస్తుంది. అండ్ సమ్మర్ వస్తుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా నైట్ టైము, మార్నింగ్ లేచాక చల్లచల్లగా అది తింటా ఉంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కానీ చాలామందికి నచ్చదు, అబ్బా ఎలా తింటామని. సో దాన్ని మనం టేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు దానిలో. కానీ ప్రతిరోజు ఈ ప్రొసీజర్ అంతా చేసి ఇవన్నీ నానబెట్టుకొని చేయాలంటే అబ్బా కష్టంగా అవుతుంది, ఈజీగా అయ్యేది ఏమన్నా చెప్పొచ్చు కదా అని చాలామంది అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఓవర్ నైట్ ఓట్స్ ప్రీమిక్స్ చూపిస్తాను. వన్స్ చేసి పెట్టుకోండి. అవుట్ సైడ్ పెట్టుకుంటే 2 నెలలు, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 6 నెలలు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇంక ఇబ్బంది పడకుండా డైలీ తినడానికి వీలుగా వాడుకోవచ్చు. ఒక్క ఓవర్ నైట్ ఓట్స్ కనే కాదు, మీరు స్మూదీస్ చేసుకున్నా కూడా ఇది ఒక స్పూన్ వేసేసుకొని, ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్, మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ వేసేసుకొని కొంచెం మిల్క్ పోసుకొని బ్లెండ్ చేసేసుకొని గ్లాస్లో పోసుకొని తాగేస్తే స్మూదీ కూడా అవుతుంది. సో గోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఇందులో. సో ఆల్ న్యూట్రియంట్స్, మినరల్స్, వైటమిన్స్, బి కాంప్లెక్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్ వచ్చేటట్టు చేసుకుందాము. సో అలాంటి ఒక మంచి రెసిపీ చూపిస్తాను. సో లేట్ చేయకుండా
వీడియో చూసేయండి, లేట్ చేయకుండా వీడియో చూసేయండి అని చెప్పి ఇంత బాగా చాటభారతం చెప్పాను ఇప్పటిదాకా. సో ఇప్పుడు వీడియో చూసేద్దాం. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. నేను చూపించేదైతే ఓవర్ నైట్ ఓట్స్ మిక్స్ అనమాట. అంటే ఇంతకుముందు ఇట్లానే ఓట్స్ ఇడ్లీ ప్రీమిక్స్ చూపించాను, అది చాలామంది చేసిన మాకు ఫొటోస్ కూడా పెట్టారు అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో. ఇది వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ ప్రీమిక్స్. సో మామూలుగా అయితే ఓట్స్ నానబెట్టుకుంటాం, తర్వాత మార్నింగ్ లేచాక రకరకాల స్టఫింగ్స్ అందులో వేసుకుంటాం కదా తినడానికి. అట్లా కాకుండా ఇలా నేను చూపించే ప్రొసీజర్ ఏంటంటే ఒకసారి చేసి పెట్టుకుంటే మనం మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనికైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఈక్వల్ క్వాంటిటీస్ బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్ వేసాను. జీడిపప్పు కొంచెం తక్కువ వేసాను. చాలామంది పోయినసారి ఈ మధ్య మునగాకు పచ్చడి వీడియోలో అనుకుంటా ఈ ప్యాన్ చూసి నాకు ఇన్స్టాలో మెసేజ్లు చేశారు, గౌతమి ఈ స్టీల్ కడాయి ఎక్కడ తీసుకున్నావు, చాలా థిక్గా ఉంది, చాలా హెవీగా కనిపిస్తుంది, చూడటానికి బాగుంది, మేము కూడా కొనుక్కుంటాము అని. అబ్బా ఇది ఆన్లైన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు చాలామంది నన్ను యుటెన్సిల్స్ గురించి అడుగుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఆన్లైన్, మామూలుగా వెళ్ళి కొన్నవే. ఇదైతే నాకు మా పిన్ని ఇచ్చింది. అబ్బా మా పిన్ని 2 ప్యాన్స్ ఇచ్చింది ఇలాంటివి, ఒకేలాంటివి. సో నాకు చాలా థిక్గా ఉంటే బాగా ఇట్లా ఫ్రైస్కి బాగా పనికి వస్తాయి ఇలాంటివి చేసుకునేప్పుడు. సో అవి వేయించుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి, అది మీకు అవిసె గింజల ఫ్లేవర్ చాలామందికి ఎక్కువ నచ్చదు, కానీ వేసుకోండి, కానీ మరీ తగ్గించి వద్దు. అలానే నచ్చకపోతే ఎక్కువ వేసుకొని ఆ టేస్ట్ డామినేట్ అయిపోయి తినడం ఇష్టపడరు, అబ్బా ఈ ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటారు. అందుకని మీ టేస్ట్ని బట్టి, నాకైతే ఫ్లాక్సీడ్ ఫ్లేవర్ చాలా ఇష్టం, రోస్ట్ చేసి పొడి చేసుకున్నాక చాలా బాగుంటుంది. సో నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నా, మీరు అట్లీస్ట్ 1.5 అన్నా వేసుకోండి. వేసుకొని అవి మంచిగా రోస్ట్ చేసుకొని టాస్ చేసుకొని అది వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకున్నాను పొడిలాగా రఫ్గా. దాంట్లో ఆల్రెడీ మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్ మిక్స్ ఏదైతే ఉందో అది కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. అదంతా కలిపి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. సో కొంతమంది అనుకోవచ్చు ఇవి జీడిపప్పు, పిస్తా ఇలాంటివి రేట్ ఎక్కువ ఉంటాయి కదా గౌతమి, ఇవి మేము ఎఫర్ట్ చేయలేము, సో మేము ఎలా చేసుకోవాలి అని. వాటిని స్కిప్ చేసేయండి అబ్బా. అట్లీస్ట్ నట్స్ దొరుకుతాయి కదా మనకి, సీడ్స్, గుమ్మడి గింజలు, దోస గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అవి వీటంత ప్రైస్ ఉండవు, వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి. ఎక్కువ వాడం కాబట్టి కొద్దిగా తెచ్చుకొని అట్లీస్ట్ అవన్నా వాడటానికి ట్రై చేయండి, లేదు అంటే కనుక జస్ట్ వాటిని స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ వచ్చేసరికి ఒక 3/4 జారు, ఆల్రెడీ ఇది మిక్సీ పట్టిన జార్ ఉంది కదా, ఫస్ట్ సారి గ్రైండ్ చేసిన ఒక 1/2 జార్ వరకు వచ్చాయి. ఇది ఒక 3/4 అంటే ఒక 2 కప్పులు ఓట్స్ వేసుకున్నాను అనుకోండి, 2 కప్స్తో మెజరింగ్ కప్స్తో ఒక 2 కప్స్ వేసుకున్నా పెద్ద కప్తో. సో వేసుకొని అది కూడా గ్రైండ్ చేసేసుకొని సుమారుగా, అబ్బా నేనేమి ఇంత పర్ఫెక్ట్ కొలతతో అని వేయను, మనం రోజు వంట చేసుకునే వాళ్ళకి కొలతలు కావాలా ఏంటి చెప్పండి, సుమారుగా వేసుకుంటాం. సో నేనైతే ఒక 2 కప్పులు క్వాంటిటీ వేసుకున్నాను అనుకోండి. ఇవి వేయకుండా ఎలా చేసుకోవాలి అంటే జస్ట్ ఓట్స్ గ్రైండ్ చేయండి, ఫ్లాక్ సీడ్స్ తక్కువ రేట్లోనే దొరుకుతాయి, ఫ్లాక్ సీడ్స్ కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వేసే స్టఫింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అన్న యాడ్ చేసుకున్నట్టు చూసుకోండి తినేటప్పుడు. సో ఇప్పుడైతే చూసారు కదా, ఈ 2 మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ గింజలు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, ఇవి 3 కూడా వేసుకుని లైట్గా టాస్ చేసుకోండి. గుమ్మడి గింజలు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీ అని చెప్పి నేను చాలా ఆర్టికల్స్లో చదివాను ఇంతకుముందు. నేను ఎవ్రీడే 1 స్పూన్ అన్న తినేటట్టు చూసుకుంటాను. అంటే నానబెట్టుకోను, లేదా ఇట్లా పొడులు, కారపొడుల్లో నేను చేసుకునేటప్పుడు కారపొడి ఇవి కూడా వేయించి దాంట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా తినలేకపోయినా ఏదో ఒక రూపంలో ఇవి మనకి వెళ్తూ ఉంటాయి. అవిసె గింజలు చూడండి, ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి, సన్ఫ్లవర్ గింజల్లో కూడా అంతే ఒమేగా ఫ్యాట్స్, గుడ్ ఆయిల్స్ చాలా ఉంటాయి. సో అందుకని చెప్పి డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇవి కూడా లైట్గా టాస్ చేసుకున్నాను అనమాట. టాస్ చేసుకుని వీటినైతే గ్రైండ్ చేసుకుంటారా పప్పుల్లాగా వేసుకుంటారా అనేది మీ ఇష్టం. నాకైతే గింజలుగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది, అన్నీ పౌడర్ చేసేసుకుంటే మరీ పేస్ట్ లాగా అనిపిస్తుంది అబ్బా తినేటప్పుడు, అందుకని. సో ఇవి వచ్చేసి గింజల్లాగానే వేశాను.
ఓట్స్ ఎందుకు గౌతమి వేయించలేదు అనుకోవచ్చు, మిగిలినవన్నీ లైట్గా వేయించుతున్నావు అని. ఇవంటే నిల్వ ఉండాలి కదా, అందుకని లైట్గా టాస్ చేస్తున్నా. ఓట్స్ ఎందుకు వేయించలేదంటే ఓట్స్ రాగా వేయించకుండా ఉంటే అదొక కైండ్ ఆఫ్ జిగురుతనం ఉంటుంది, ఆ టేస్ట్ భలే బాగుంటుంది. వేయించితే అది కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది నాకు, అందుకని దానికోసం నేను అవి వేయించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 tablespoons చియా సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ అని ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఒక 2 to 3 tablespoons చియా సీడ్స్ వేసుకున్నాం. సో ఈ నట్స్ సీడ్స్ ఏమీ వేసుకొని వాళ్ళు అట్లీస్ట్ ఓట్స్, అవిసె గింజలు పొడి, అలాగే గుమ్మడి గింజలైనా కనీసం గుమ్మడి గింజలు ఒకటి, నెక్స్ట్ చియా సీడ్స్ ఇవి యాడ్ చేసుకోండి, చాలు బాగుంటుంది. సో వేయించుకొని కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు, అబ్బా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఉప్పు ఏమన్నాం కదా అని కూరలో వేసినట్టు కాదండోయ్, కొద్దిగానే వేయాలండోయ్, కొద్దిగా వేయండి, ఎక్కువ వేయొద్దు. ఒక చిటికెడు ఉప్పు, బాగా 2-3 teaspoons సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి. ఇది మేజర్ అనమాట. ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఈ ఒక్కటి హైలైట్. అసలు ఓవర్ నైట్ ఓట్స్లో నాకు బాగా నచ్చే ఫ్లేవర్ అయితే సినమన్నే, కంపల్సరీ వేసుకుంటాం. ఆ సినమన్ ఫ్లేవర్ అదొక తీయటి ఫ్లేవర్ ఉంటుంది కదా దాల్చిన చెక్కకి, బాగుంటుంది. నేనైతే ఇది నిల్వ ఉండడం కోసం డ్రైడ్ బెర్రీస్ అంటే బ్లాక్ గ్రేప్స్, నార్మల్ కిస్మిస్, అలాగే డ్రైడ్ మనకి సూపర్ మార్కెట్స్లో ప్యూరో న్యాచురల్లో ఇలాంటి చోట డ్రై చేసిన ఫ్రూట్స్ ముక్కలు దొరుకుతూ ఉంటాయి, మ్యాంగో ముక్కలు, ఆరెంజ్ పీసెస్, కివీ పీసెస్, అలా అవి వేసుకున్నా. ఎందుకు అంటే ఇది నిల్వ ఉండే పర్పస్ కోసం చేశాను ఇది. అలా కాకుండా మీరు ఫ్రెష్గా తినాలనుకుంటే ఈ డ్రైడ్ బెర్రీస్ ఆప్షన్ స్కిప్ చేసేసి రిమైనింగ్ అంతా చేసుకొని స్టోర్ చేసుకుని తినే ముందు ఫ్రెష్ ఫ్రూట్ వేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది టైం సేవింగ్ అనమాట. ఓకే, అవన్నీ చేయడానికి కుదరనప్పుడు పొద్దున పూట గబగబా తినాలనుకునే వాళ్ళు 1 గంట ముందు ఇది నానబెట్టేసుకొని తినేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఇన్స్టెంట్ కదా నేను చెప్తుంది, అప్పటికప్పుడు చేసుకోవడానికి. సో అదే ఓవర్ నైట్ ఓట్స్ అనుకోండి, నైట్ నానబెట్టుకొని ఇవన్నీ వేసుకొని పొద్దున పూట ఫ్రూట్స్ వేసుకొని హనీ వేసుకొని అన్నీ చేస్తాం. ఇప్పుడు దీనికి అలా కాదు, కొంచెం గిన్నెలోకి తీసుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీ మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్, ఆల్మండ్ మిల్కా, లేకపోతే ఓట్ మిల్కా, లేకపోతే కొబ్బరి పాల, లేకపోతే సోయా పాల, లేకపోతే నార్మల్ ఫ్యాట్ తీసేసిన పాల, ఏదైతే అది వేసుకొని 1 గంట, మినిమం ½ an hour, మ్యాక్సిమం 1 hour నానబెట్టేసుకుంటే దాంట్లో ఇంకా కొంచెం తినబోయే ముందు కొద్దిగా స్వీట్నర్ ఏంటంటే హనీ కానీ బెల్లం పొడి కానీ, మీకు ఇష్టం ఏది, బెల్లం సిరప్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని తినేసేయచ్చు. అందుకని చెప్పి ఈ డ్రైడ్ ఫ్రూట్స్ వేసాను. లేదు మాకు టైం ఉంటుంది పర్వాలేదు అనుకుంటే ఫ్రెష్ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకున్నాను నానబెట్టేటప్పుడు, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, తెలుసు కదా సాఫ్రాన్ ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇదిగోండి ఒక 1 hour అంటే 1 hour నానబెట్టాను అంతే. సాఫ్రాన్ వేసాను కదా, ఒక మంచి గోల్డెన్ ఎల్లో కలర్, అసలు ఎంత ఫ్లేవర్, 4 స్టాండ్స్ వేసినా ఎంత ఫ్లేవర్ వస్తుందోనబ్బా. ఆ కలర్ అయితే మంచి కలర్ వస్తుంది అసలు. నేనైతే పాయసం చేసినా కూడా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి పాయసం చేసినప్పుడు కూడా ఎక్కువ ఇలాచీ ఫ్లేవర్ కన్నా కూడా ఈ మధ్య అయితే బాగా సాఫ్రాన్ వాడుతున్నాను. అసలు న్యాచురల్ కలర్ అనమాట, చాలా మంచి టేస్ట్ కలర్ వస్తుంది. సో కొంచెం హనీ వేసుకున్నా, పాలు, నాకైతే కన్సిస్టెన్సీ ఓకే, తినబుల్, చూసారా మంచక్కలాగా చెప్తున్నా, నిలదీసిఫైలాగా తినబుల్ కన్సిస్టెన్సీ. సో తినబుల్ కన్సిస్టెన్సీ ఉంటే చాలబ్బా, మరీ లూజ్గా ఉంటే స్మూదీ లాగా తాగేయాలి. తినాలి అనుకుంటే చక్కగా కొంచెం థిక్గా ఉండాలన్నమాట. సో మీకు తినడానికి వీలుగా ఉందా లేదా అనే దాన్ని బట్టి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవడం అనేది ఉంటుంది. చెప్తున్నా టేస్ట్ అదరహో. చాలామంది అంటే అనుకోవచ్చు, అబ్బా డైట్ చేస్తా ఈ దోశ ఇడ్లీ ఇవన్నీ మిస్ అవుతున్నాం అని. ఏమీ మిస్ అవ్వం, అవి కూడా తింటున్నాం చక్కగా. ఓట్స్ దోశ వేసుకుంటున్నాం, ఓట్స్తో రవ్వ దోశ వేసుకుంటున్నాం, పెసర ఇడ్లీ అని, జోవర్ ఇడ్లీ అని, మామూలు ఇడ్లీల కన్నా కూడా టేస్టీగా హెల్తీగా చేసుకుని తింటున్నాం. సో ఎక్కడా మనం ఏమీ ఫుడ్ అనేది మిస్ అవ్వకుండా మన డైట్ ప్లాన్ని మనమే ప్లాన్ చేసుకోవాలి. ఏం తినాలి అనేది మనమే ప్లాన్ చేసుకోవాలి, అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరో చెప్తారు గౌతమి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఏం ఉండదు, మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, హెల్దీ ఫుడ్ ఏంటి, ఏ టైంలో ఏం తినాలి అనటానికి గైడ్ చేయడానికి మాలాంటి వాళ్ళు చేసే చాలామంది చేసే వీడియోలు ఉంటాయి మీకు. వాటిని చూసుకొని మీ సొంత డైట్ని మీరు ప్లాన్ చేసుకొని పని అనుకోకుండా మీకోసం మీరు డెఫినెట్గా తప్పకుండా చేసుకొని విత్ కొంచెం స్మాల్ వర్కౌట్తో ట్రై చేయండి. డెఫినెట్గా వెయిట్ లాస్ అయితే అవుతారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.